ఇప్పుడు రామరసం అని వింటాం. పిబరే రామరసం, పిబరే రామరసం అని రాసినవాడు పిబరే కృష్ణరసం అని రాయలేదు. కృష్ణరసం, శివరసం, హనుమాన్ రసం ఇట్లా ఉండవండి. ఒకటే ఉంటుంది రామరసం. కృష్ణరసం ప్రేమరసం, కృష్ణ ప్రేమ. So now we are entering the train of Bhagavad Gita. ఒక రన్నింగ్ ట్రైన్ కాలం మై సమయ్ హూ అనేటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతని తానే స్వయంగా కురుక్షేత్రం అనేటువంటి ఒక చక్కటి స్థలంలో, స్థల పురాణం వేరు, స్థాన బలం వేరు, ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వేరు, ఈక్వేటర్కి ఆ ప్లేస్ ఎలా ఏ కోణంలో ఉందో, అది ఈశాన్యంలో ఉందా లేదా రణభూమి కాబట్టి సౌత్ వెస్ట్లో ఉందా, లేదా అందరూ చనిపోయారు యుద్ధ భూమి కాబట్టి సౌత్ ఈస్ట్లో ఉందా, ఆగ్నేయంలో ఉందా, వాయువ్యంలో ఉందా, ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది కాబట్టి కుబేర స్థానమైనటువంటి నార్త్ ఫేసింగ్లో ఉందా ఈక్వేటర్కి అనేది పక్కన పెడితే, ఏరుల పారుల పెద్దవాళ్ళ కులాలు మనము ఎంచకూడదు. నేను ఎప్పుడు పొద్దున్న లేస్తే కులం 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 అంటాను. ఏం కులం అన్నం పెడుతుందా? కులం మంచినీళ్ళు ఇస్తుందా? పంచభూతాలు అంటే గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని, ఇవన్నీ పంచభూతాలు. అవి మనకి అన్నం పెడుతున్నాయి, ఆహారం ఇస్తున్నాయి, పీల్చడానికి గాలి, ప్రాణవాయువు, ఆక్సిజన్, అండ్ తాగడానికి నీళ్లు. అందమైనటువంటి ఇది బ్యూటిఫుల్గా ఉంది కానీ ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. భగవద్గీత, గీతారసం అండ్ ప్రేమరసం, కృష్ణరసం. మనం అన్నాం కదా, అరే వాట్ ఈస్ దిస్, రామరసం ఉంది కానీ కృష్ణరసం లేదు అని. ఇది కృష్ణరసమే అనుకుంటా కదా. వెరీ బ్యూటిఫుల్. ఇవన్నీ కొత్తగా వస్తున్న అలంకారాలు. అలంకార ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అలా కృష్ణరసం బహుశా ఇలా ఉంటుందేమో. సరే, ఎంటరింగ్ ద ట్రైన్ ఆఫ్ భగవద్గీత. మనం ఎందుకు ఎంటర్ అవుతున్నాం భగవద్గీత అనే ట్రైన్, రన్నింగ్ ట్రైన్ పట్టుకొని ఎక్కి ఇలా చెప్పా పెట్టకుండా, కాటుముక్క రాయకుండా వెళ్తున్న ట్రైన్ని పట్టేసుకున్నాం. కాలం, సమయం, టైం, వక్త్ అనేటువంటి భగవద్గీతని మనం వదలకుండా ఎక్కాం. అంటే కాలంతో పాటు మనము పరిగెత్తాలి, కాలంతో పాటు మనము మారాలి, కాలంతో పాటు మనం కూడా సమయంతో పాటు वक्त के साथ साथ अपन चलना है, अपन के साथ साथ वक्त नहीं चलते, अपन के साथ साथ समय नहीं दौड़ते, अपन समय के साथ दौड़ना चाहिए.